హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. బోలో ఖుదాయిషు మసీకి. ఇక మంచి కూర్చోండి మీరు. మీకే తలల మీద స్తోత్ర. వీళ్ళకు కూడా ఇవి కొనియండి. ఏంటివి తలల మీద వేసుకునేటి. స్తోత్ర. గతించిన ఆదివార దినమున ఎట్టి వాక్యం ప్రస్తావించబడ్డదో మీకు ఎవరికైనా గుర్తుకుందా? అపవాది తంత్రములు. ఎన్ని మాటలు బోధించాం? 4 మాటల. ఏంటేంటివి? సువార్త ప్రకటించాలి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అపవాది తంత్రములు. ఇక క్యావా. స్తోత్రం. మంచి కూర్చోబెట్టరు మంచి కూర్చో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లోపలికి రాకుండా కుర్చీలు అడ్డేసి కూర్చున్నారు. ఇక్కడ ఖాళీ ఉందిగా, ముందు ఇక్కడ రండి. ఇక్కడ ఖాళీ ఉందిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలి. ఇటు సైడు, ఇటు సైడ్ రండి, వచ్చి కూర్చోండి. కొద్దిగా వచ్చే వాళ్ళకు దారి ఇవ్వండి ప్లీజ్. ఇటు కూర్చోండి, ఇటు. స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. వచ్చే వాళ్ళకు కొద్దిగా దారి ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ముందుకు రండి. స్తోత్రం కలుగునగాక. బయట ఎవరు ఉండొద్దు, ఆ చెట్ల కింద కూర్చుంటున్నారనే కొన్ని ప్రకటనలు వస్తున్నాయి గనక, కంప్లైంట్స్ వస్తున్నాయి గనక బయట ఎవరు కూర్చోవద్దు. దయచేసి లోపల రండి, కూర్చోండి. దేవునికి మహిమ. చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసం అనే ఢాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుణ్ణి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. అపవాది తంత్రములు మీకు గత ఆదివారం నుండి బోధిస్తున్నాను. జర దీన్ని చూడాలి. గత వారం నుండి బోధిస్తున్నాము. 4 విషయాలు గత వారము బోధించబడ్డాయి. మొత్తము ఎన్ని? 8. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఒకప్పుడు సాతాను ఆత్మలను, దురాత్మలను, దయ్యపు శక్తులను ఓడించాలి, వెలివేయాలి అంటే సౌలు అనే మహారాజుకు కొద్దిగా గొంతు కొద్దిగా సెట్ చేయాలి. ఉపవాస ప్రార్థన కూడా మెల్లమెల్లగా ముందుకెళ్తుందండి. ప్రార్థన చేయండి. ఇంకా దేవుని స్తోత్రం. ఎందుకంటే కొద్దిగా ఏజ్ ఎక్కువ అవుతుంది కనుక నీకు చెప్పవలసి వస్తుంది, లేకపోతే చెప్పేటోని కాదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఏం చెప్తున్నా? నేను మాట్లాడే మాట ఎక్కడ ఆపాను? అక్కడ కాదు, వాక్యం ఎక్కడ ఆపినా? మీరు ఇంటలేరు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తము 8. 4 బోధించబడ్డాయి, ఇంకా 4 ఉన్నాయి.
ఇక్కడి నుండే చెప్పామా? మీ మైండ్ ఏం చెప్పినా, నేను సౌలు అని పేరు తీసినా తీయలేదా? ఒకప్పుడు దురాత్మ శక్తులు ఏ విధంగా వెళ్ళిపోతున్నాయంటే సౌలు అని పేరు వచ్చిందా రాలేదా? అక్కడ ఆపాను. వినాలే. ఆమెన్. ఇజ్రాయేలు దేశాన్ని ఏలుతున్నటువంటి మహారాజు సౌలు, ఆ సౌలులోకి ఎప్పుడైతే దావీదు పైకి విషపు చూపు వచ్చిందో సౌలు పైకి దేవుడైన యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చింది. ఇంకా ఈ పిల్లల్ని ఆమెను తీసుకెళ్ళా గుండు, చాలా డిస్టర్బ్ చేస్తుంది. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ముందు జరు గుండు, ముందు జరుగు, ముందుకో జరుగు, నువ్వు జరుగు. నీ ముక్కుకు వస్తా నువ్వు మాట్లాడినావండి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, ఏ వ్యక్తిలోకైతే, జాగ్రత్త వినాలి సుమా, ఏ వ్యక్తురాల్లోకైతే విషపు చూపు వస్తుందో ఆ వ్యక్తురాల్లోకి, ఆ వ్యక్తునిలోకి ఖచ్చితంగా దురాత్మ అనే ఆ కోణము ఖచ్చితంగా కనబడుతుంది. ఇది వాస్తవం. ఎప్పుడైతే దావీదు గారి పైన ఈ సౌలు గారికి విషపు చూపు అనేది వచ్చిందో, ఆ విషపు చూపుతో పాటుగా అతనిలోకి ఏమొచ్చింది? దురాత్మ. కనుక ప్రియ దేవుని సంగమా, నీలో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు కానీ, అసూయ, ఇంకా విషపు చూపు కానీ, ఇలాంటివి ఏవైనా నీలో సమకూడుతున్నాయంటే దానికి మూలము సాతానుడు నీలో ప్రయోగం చేస్తున్నాడని అర్థము. హల్లెలూయా. ఆ రోజుల్లో దురాత్మలను వెలగొట్టాలంటే సౌలయ్య గారిలో ఉన్న సాతాను శక్తి వెళ్ళిపోవడానికి ఒక పరికరాన్ని వాడారు. ఏంటి ఆ పరికరం అంటే? ఏంటండి? ఒక వీణ వాయించేవాడంట. ఆ వీణ వాయిస్తే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేదంట. ఆ విధంగా దెయ్యపు శక్తులు వెళ్ళిపోయాయి. తరువాత మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గరికి వస్తే ఆయనను చూడగానే దెయ్యాలు వణికి వెళ్ళిపోయాయంట. ఒక దగ్గర ఒక సందర్భంలో యేసయ్య ఏమంటాడంటే, అపవిత్రాత్మ ఈ మనుష్యుణ్ణి వదిలి వెళ్ళు అంటాడు యేసయ్య. ఇంకెవరి పేరు అక్కడ స్మరించడు, చెప్పడు. ఎందుకంటే ఆయన్నే సృష్టికి కర్త గనక. దేవుని పిల్లారు, ఈ విధంగా సాతాను ఆత్మలను వెళ్ళగొట్టేవాడు. ఇక మూడోదిగా అపోస్తుల దగ్గరికి వస్తే 16వ అధ్యాయంలో పుతోను అనే ఒక దెయ్యపు ఆత్మను వెళ్ళగొట్టడానికి పౌలయ్య గారు ఒక నామాన్ని స్మరిస్తూ వచ్చాడు. ఒక నామం పేరట గద్దించి వెళ్ళగొట్టాడు. ఏ నామము అంటే యేసు నామము. ఆమెన్, ఆమెన్. ఏ నామం అండి? యేసు నామమున దయ్యమా వెళ్ళు అంటే వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, యేసు నామమున దెయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. కానీ దెయ్యపు ఆత్మలు ఎవరికైతే పడతాయో యేసు నామమున పో అంటే వెళ్ళిపోతాయి. ఒక మాట, ఈ దెయ్యపు ఆత్మలు
అన్యజనులలో ఎక్కువగా ప్రయోగం చేస్తాయి. కాబట్టి అన్యజనులు కానీ, రెండోది ఎవరంటే మారు మనస్సు లేనోళ్ళు. ఏంటండి? మారు మనస్సు లేనోళ్ళు పని చేస్తాయి, క్రియ చేస్తాయి. అందుకే మారు మనస్సు లేని వారికి అన్యజనులకు ఏ విధమైన తేడా ఉండదు. కొందరు బాప్తిసం తీసుకుంటారు, మనసు మార్చుకోకుండానే తీసుకుంటారు. దేవుని పిల్లలరా, వారిలో దుష్ట శక్తులు క్రియ చేస్తాయి కనుక అప్పుడు ఏ నామమున గద్దియాలే దెయ్యాలను? యేసు నామము. మరి నువ్వు యేసుక్రీస్తుల వారి నామం పేరట మారు మనసు పొంది బాప్తిస్మాన్ని తీసుకున్నావు కదా. ప్రతి ఆదివారము తప్పక క్రీస్తు వాక్యాన్ని స్మరిస్తున్నావు కదా. ఉదయ సాయంకాలము నైవేద్య బలులు ప్రభుకు అర్పిస్తున్నావు కదా. మరి నీకేంటి ఇప్పుడు దెయ్యపు శక్తులతో నువ్వు పోరాడాలంటే, సాతాను ఆత్మలతో పోరాడాలంటే వాటి కుతంత్రాలను తెలుసుకొని వాటితో నువ్వు విజయం సాధించుటకు తగిన శక్తిని కలిగి ఉండాలంటే మరి నీకేం త్రోవ చూపించాడు యేసయ్య? అదే ఈ సర్వాంగ కవచము. ఆమెన్. ఇప్పుడు ప్రభుని నమ్మానండి, నేను ప్రభుని నమ్మాను, మారు మనసు పొందాను, బలలో చేస్తున్నాను. నన్ను సాతాను ఆత్మ ఆవరించడం ఏంటి? ఒక మాట నన్ను సాతాను ఆత్మ ఆవరించడం ఏంటి? సిగ్గుపోతుంది. నీకు దేవుడి మీద విశ్వాసం లేనట్టు లెక్క, మారు మనసు పొందనట్టు లెక్క. నువ్వు ఒక అన్యజనుడితోనే సమమన్నట్టు లెక్క. ఒక త్రాగుబోతోడితో, ఒక తిరుగుబోతోడితో సమమే. దెయ్యపాత్మ నిన్ను ఆవరిస్తుందంటే, దెయ్యము నిన్ను కదిలిస్తుందంటే, సాతాను శక్తికి నువ్వు భయపడుతున్నావంటే, పిరికి ఆత్మను కలిగి ఉన్నావంటే నిజమిది. తల వంచుకోవాలి. దేవుని పిల్లారా, అది కాదు, మనము సాతాను వర్గాలు. ఎన్ని వర్గాలండి? 4. మొదటిది ప్రధానులు, రెండోది అధికారులు, మూడోది లోకనాథులు, నాలుగోది అంధకార సంబంధ దురాత్మల సమూహం. ఒక్కొక్క వర్గంలో కోట్ల కొలది దెయ్యాలు. ఈ కోట్ల కొలది దురాత్మలతో నీవు పోరాడాలంటే నీకు శక్తి కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు శక్తి కావాలి. ఎలా వస్తుందా శక్తి? దేవుని పిల్లారా, నాతో పాటు ఒక చెల్లెలు చదువుకునేది. ఆ చెల్లెలు మా కాలేజీకి దగ్గరలోనే గత 17 సంవత్సరాల క్రితం ఆ కాలేజీకి దగ్గరలోనే ఇంకొక కాలేజ్ ఉండేది. అయితే ఆ కాలేజీలో ఒక అబ్బాయి కాస్త ఎత్తుగా, ఎర్రగా, మంచి అందముగా ఉండేవాడు. ఈ పాప కూడా చాలా అందమైన వ్యక్తురాలే. వీరి ఇరువురు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడము ప్రారంభించారు, ఇష్టపడ్డారు. లోపలనే మాట్లాడుకున్నారు. నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి, నిన్ను నేను పెళ్లి చేసుకున్న నిర్ణయాలు కూడా అయిపోయాయి. అయితే ఒకరోజు ఆ అబ్బాయి అడిగాడంట, నాకొక గిఫ్ట్ ఇస్తావా అని అడిగాడంట. ఏంటి, ఏం గిఫ్ట్ ఇవ్వాలి, నేను ఇస్తాను అని మాట ఇచ్చిందంట. అప్పుడు ఆయన అడిగాడు, నీ శరీరమును నాకి,
నీ శరీరమును నాకు ఇవ్వు. ఆ పాప అనుకుందంట, ఎలాగైనా ఇతన్నే కదా నేను వివాహం చేసుకునేది, కనుక ఇది తప్పు లేదులే అని యోచించి ఇక తన శరీరాన్ని తీసి అతని చేతిలో పెట్టింది. 1 నెల 15 రోజుల తర్వాత ఆ పాప బలహీనురాలైతూ, వెనువెంటనే జ్వరం వస్తూ, నోటి వెంట భయంకరమైన దుర్వాసన వస్తూ, ఇక ఉదయం వేకువనే లేచేది, పొద్దు పొడిచాక కూడా లేవలేని స్థితి. ఏంటి ఇంత బలహీనురాలనైతున్నా అని హాస్పిటల్కి వెళ్ళి రక్త పరీక్షలు చేయిస్తే ఆ పాపకు HIV పాజిటివ్ అని వచ్చిందండి. ఎయిడ్స్ వ్యాధి అని వచ్చింది. అప్పుడు ఆ పాప దుఃఖపడుతూ ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి. అప్పుడు మేము అడిగాం, ఏంట్రా చెల్లి అంటే, అన్నా మేము మోసపోయాం, నన్ను వివాహం చేసుకుంటాని మాట ఇచ్చినవాడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా అని మాట ఇచ్చినవాడు, అతనికి HIV వ్యాధి ఉంది, ఎయిడ్స్ వ్యాధి ఉంది. దేవుని పిల్లలారా, ఆ వ్యాధి ఈరోజు నన్ను కూడా సంక్రమించింది. ఇక నా బతుకెందుకు? నా తల్లి నా తండ్రి పొలంలో పనిచేసి ఆ డబ్బు పంపిస్తుంటే రూమ్ అద్దె కట్టి కాలేజీలో ఫీజు కట్టి నేను చదువుకుంటూ ఈరోజు మా నాన్నకు ఏ ముఖము చూపించాలి అని బాధపడుతున్నాడు. మా తల్లి గారికి నా ముఖం ఎలా చూపించాలి అని బాధపడుతుంది. దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచించండి. ఆ పాప తీసుకున్న డిసిషన్ ఏంటో తెలుసా? నేను చనిపోవాలి, నేను మా ఊరికి వెళ్ళి ఏం చెప్పుకోగలను అని, నా ఊరికి వెళ్ళాలని అని యోచించి, చివరిగా మేము చూస్తుండగానే పటాన్ చెరువులో మేము చదువుకున్న కాలేజీ, మేము చూస్తుండగానే లేచి ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తుంది. ఆ హైవే రోడ్డు పెద్ద రోడ్ అండి. ఆ రోడ్డు పైన కూడా ఇటు నుండి అటు నుండి వాహనాలు వస్తున్నాయి కూడా చూడకుండా పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ వెళ్తుంటే, ఆ నడి రోడ్డు మీదకి వెళ్ళాక ఒక లారీ అయితే తప్పింది, కానీ కారు వచ్చి తగిలింది. ఆ బ్యాగుతో సహా ఆవిడ ఒక చెండు బాల్లాగా ఎగిరి ఆ రోడ్డు మీద పడితే తల పచ్చడైపోయిందండి. ఆ పాప చదువుకునే జీవితం ఏమైంది? చదువుకునే జీవితం ఏమైపోయింది? మరణానికి దొరికింది. దేవుని పిల్లారా, ఒకసారి ఆలోచించాలి. సాతాను తంత్రం. పైన బాగా అందమైన వ్యక్తి, చాలా మంచి అందమైన రూపు, కానీ లోపల ఏముంది? ప్రాణాంతకమైన వ్యాధి. వ్యాధి వ్యాధి సాతాను పైన మాత్రమే చూయిస్తుంది మెరుపు, కానీ లోపల ఉన్న ప్రాణాన్ని తీసే ఆ భయంకరమైన విషయాన్ని చూపిస్తుందా? చూయించదు. ఆమెన్, హల్లెలూయా. కొన్నిసార్లు మీరు వివాహాలు చేసే టైంలో, మీ పిల్లలకు వివాహాలు జరిగించే టైంలో డబ్బు గల్లోడా, కార్లున్నాయా, బంగ్లాలున్నాయా, వీటిని చూస్తారు. కానీ ఆత్మీయురాలా? దేవుని పిల్లారా, సాతాను తంత్రాన్ని పసిగట్టగలిగిన ఆ ఆత్మీయత నీకు రావాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలను జాగ్రత్తగా పాడండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నా. యవన బిడ్డలను జాగ్రత్తగా పాడాలి. హల్లెలూయా. యజమానుని చేతిలో నుండి జారిపోయిరా, ఇక నీ చేతికి దొరకరు.
ఉదాహరణకు ఒక గాలిపటం అండి, పతంగి. యజమానుడి చేతిలో ఆ దారం అది ఉన్నంత వరకు ఆ గాలిపటము ఏ చెట్టుకు చిక్కదు, ఏ మనుషునికి దొరకదు. దాన్ని సేపుగా తిప్పుతుంటాడు, చక్కగా ఆడుతుంటది. కానీ ఆ దారమే గనక యజమాని చేతిలో నుండి తెగిపోతే, జారిపోతే, అది తెగిన గాలిపటం. ఆ తెగిన గాలిపటం ఎంత ఎత్తుకైనా వెళ్తాది, ఏ గాలికైనా తగులుతాది. చివరిగా దాని అంతమేంటో తెలుసా? ఒక చెట్టుకు తగిలి చినిగిపోతాది. మీ పిల్లల జీవితం కూడా ఇలాగే ఉంటది. యజమానులారా, ప్రియ తల్లి తండ్రి, నీ పిల్లోడి జీవితం గనక నీ చేతిలో నుండి జారిందా, నీ కుమార్తె జీవితం గనక నీ చేతిలో నుండి జారిందా, అది తెగిన గాలిపటమే. గుర్తుకు పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. పిల్లల గురించి ప్రార్థించాలి, ఉపవాసాలు ఉండాలి, శ్రద్ధ కలిగి దేవునికి ఆరాధన చేయాలి. ప్రతి ఉదయమున ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎలాగా ఆయన కొరకు చూస్తాయో, అలాగా మనం కూడా ఆయన బలిపీఠం దగ్గర ఒక పిచ్చుకల వలె ఆయనను కొనియాడాలి. అది ఉంది బైబిల్లో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ పిల్లల గురించి నువ్వు గోజాడాలి, కన్నీళ్లు విడవాలి, ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. రైట్, అసలు పాఠంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు జాగ్రత్త వినండి. నేను ఒకే విషయం చెప్తానండి. విశ్వాసము, విశ్వాసం అనే ఆ పునాదిని ఇంటిలో ఉండాలి. ఆమెన్. చెప్పానుగా, దురాత్మలను వెళ్ళగొట్టాలంటే యేసునామం వాడారు. కానీ రక్షింపబడిన మనకు ఒక మంచి పాఠము బైబిల్లో ప్రభు సిద్ధపరిచాడు. అదే సర్వాంగ కవచము. సర్వాంగ కవచం. ప్రభు నమ్మి బాప్తిసం పొందాక కూడా కొన్ని చర్చిల్లో నేను చూస్తుంటాను, దెయ్యాలతో ఊగుతుంటారు, దురాత్మలతో ఊగుతుంటారు. ఎంతమ్మా ఎక్స్పీరియన్స్ అంటే 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించి మరలా దురాత్మకు దొరుకుతున్నావంటే సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. కారణం, ఈ సర్వాంగ కవచం ధరించుకోకనే, ఈ సర్వాంగ కవచము ధరించుకోకనే. ఒక ఇంటిలో ఏముండాలండి? సర్వాంగ కవచాల్లో మొదటిది ఏంటిది? సత్యము ఆ ఇంటిలో ఉండాలి. రెండోది ఏముండాలి ఇంటిలో? నీతి ఆ ఇంటిలో ఉండాలి. మూడోది సమాధానం ఆ ఇంటిలో ఉండాలి. నాలుగోది సువార్త ప్రకటించే ఆ పునాది ఆ ఇంటిలో ఉండాలి. ఆమెన్. ఇక ఐదోదిగా ఆ ఇంటిలో దేవుడి పైన విశ్వాసం ఉండాలి. ఆమెన్, ఆమెన్. దేవుడి పైన విశ్వాసం గనుక నీకు లేకుండా, దేవుడి పైన విశ్వాసం గనుక నీ పిల్లలకు లేకుండా, నీవు దురాత్మ సమూహాలతో పోరాడడం కాని పని, కాని పని. ఎన్ని రకాలైనటువంటి చప్పట్లు కొట్టు, ఎన్ని రకాలుగా భాషలు మాట్లాడు, ఎన్ని పాటలు పాడు, ఎంతగా వాక్యం బోధించు, ఎంతమందికి సువార్త ప్రకటించు, క్రీస్తు పట్ల నీకు విశ్వాసం లేకపోయినట్లయితే, నీ పిల్లలకు కూడా క్రీస్తు పట్ల విశ్వాసం లేకపోయినట్టయితే, నువ్వు సాతాను ఆత్మలతో విజయం పొందలేవు, పోరాడలేవు, అదిరిపడతావు, భయపడతావు, వణికిపోతావు. చిన్న సమస్య వస్తే అడుగేస్తావు, వెనుకకు అడిగేస్తావు. పరిశుద్ధుడైన దేవుణ్ణే తక్కువ చేసి మాట్లాడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో యోబయ్య గారికి కొన్ని శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు మామూలువి కావు, చాలా భయంకరమైన శ్రమలు. తన భార్య వచ్చి, అయ్యా ఇంకా ఎందుకు నాయనా ఆ ప్రభుని దూషించి నువ్వు మరణము కా, ఆ తర్వాత బ్రతికిన రోజులు నేను కూడా అనుకున్నది. కానీ యోబయ్య గారి విశ్వాసం ఏంటి? అప్పుడు ఏమంటున్నాడు యోబయ్య గారు? అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాట వలనైనా పాపము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కదా. ఎవరిపైన విశ్వాసము? యజమానుడైన దేవుడి పైన విశ్వాసము. విశ్వాసము పుట్టించింది దేవుడే, బట్ట కట్టుకునేటట్టు చేసింది దేవుడే, గాలి తీసుకునేటట్టు చేసింది దేవుడే, తీసుకున్న ఆహారము జీర్ణించేటట్టు చేసింది దేవుడే, ఓ కాసు ఇచ్చింది దేవుడే, బిడ్డలను ఇచ్చింది దేవుడే, తీసుకెళ్ళింది ఆయన నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటకు దేవుడు నచ్చి మెచ్చి కోల్పోయిన తిరిగి రెండంతలుగా మరలా 10 మంది బిడ్డలను, ఆయనకు అందమైన వ్యక్తులను తిరిగి ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము ఎవరిపైన? క్రీస్తు ఎడల విశ్వాసము. ఇంకొక ఆయన ఏమంటాడో తెలుసా? ఒకసారి చదవండి. హబక్కూకు గ్రంథము, హబక్కూకు గ్రంథం తీయండి. ఎక్కడ ఉంటుందో తెలుసా? హబక్కూకు గ్రంథము, హబక్కూకు గ్రంథము ఎక్కడ చూడండి. హబక్కూకు గ్రంథము, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. 17వ వచనం, చివరి అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనం నుండి చదువు. అగో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నేను అంజూరపు తోట ఒకటి పట్టాను, అంజూరపు చెట్లు నాటాను, అవి పూత పూయకపోయినా సరే, ద్రాక్ష చెట్లు నాటాను, ఆ ద్రాక్ష చెట్లు అవి ఫలించకపోయినా సరే, ఒలివ చెట్లు నాటాను, ఆ ఒలివ చెట్లు కాపు కాయకపోయినా సరే, పైరు చేనిలో పైరు అది పండకపోయినా సరే, గొర్రెలు మేపుతున్నాను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా సరే, శాలలో పశువులు ఉన్నాయి, ఆ పశువులు లేకపోయినా సరే, నాకు దేవుడుంటే చాలు, ఆయన యందు నేను ఆనందించెదను. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఎడమ కావద్దు, నా దేవునికి నేను దూరం కావద్దు, నా దేవునికి నేను కనుమరు కావద్దు. నా దేవుడు నాకుంటే చాలు, ఆయన యందు నేను ఆనందించెదను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము, క్రీస్తు ఎడల విశ్వాసము. ఒక్క కాసు పోతే దేవుణ్ణే సంక్షోభిస్తావు నువ్వు. ఎంతవరకు పద్ధతి ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు పద్ధతో ఆలోచించండి. ఈ భక్తుల స్మరణ ఎలా ఉందండి? ఏమీ లేకపోయినా
నా రాజు ఉంటే చాలు. ఆమెన్. ఏమీ లేకపోయినా నా ప్రభు ఉంటే చాలు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. విశ్వాసము దేవుని ఎడల ఎంత చక్కగా బయలుపరుస్తున్నారు చూడండి, ఎంత చక్కగా. ఈరోజు ప్రియ అన్న, ప్రియ తల్లి, మీ విశ్వాసాన్ని అన్యజనుల ఎదుట బయటకు తీసుకురండి. మీ విశ్వాసాన్ని అన్యజనుల ఎదుట కనుపరచండి. అరే, వీళ్ళు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇంత సంక్షోభంలోకి వెళ్ళినా వీరి విశ్వాసం వీరి దేవుడి పట్ల చెక్కు చెదరట్లే. ఆమెన్, హల్లెలూయా. ఇంకా వీళ్ళు దేవుడి మీద విశ్వాసంలోనే ఉన్నారు. ఇంకా వీరు దేవుని బండ మీదనే ఉన్నారు. వీరు క్రీస్తు యేసు అనే బండ మీదనే వీరి పాదాలు నిలబడి ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కాకపోయినా తిరిగి రేపైనా మరలా ప్రభు వీళ్ళని నిలబెట్టబోతున్నాడని ఎదుటి వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటే విశ్వాస కోణం ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. విశ్వాసము దేవుడి పైన ఒక కుటుంబంలో ఉండాలి. విశ్వాసం అనే ఆ పునాది లేకుండా 4 వర్గాల కోటాను కోట్ల దురాత్మలతో నువ్వు పోరాడుటకు శక్తి రాదు, కలిగి ఉండవు. ఎప్పుడైతే దురాత్మ శక్తులతో పోరాడలేని శక్తి నీ ఇంటిలో ఉంటుందో, నీ ఇంటిలో ఖచ్చితంగా సాతానాత్మలకు తావు దొరుకుతుంది, దుష్ట శక్తులకు తావు దొరుకుతుంది. దేవుడి పైన నీకు కఠినత్వం వస్తుంది. దేవుడి పైనే నీవు సనుగులు గునుగులు ప్రారంభిస్తావు. సృష్టికర్త పైనే నీకు సరి అయిన అవగాహన ఉండదు. మెల్లమెల్లగా 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 దిగజారి చివరికి అన్య సాంప్రదాయాన్ని పాటించుటకు వెనుకడుగు వేయకుండా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దేవుని పిల్లారా, దయచేసి విశ్వాసాన్ని నీలో పెంపొందించుకో. దాన్ని కదలనీయకు, దాన్ని కాపాడుకో. ఆమెన్. నెదర్లాండ్ అనే ఒక దేశంలో ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. నెదర్లాండ్ అనే ఒక దేశంలో ఏం జరిగిందంటే, ఒక చిన్న కుగ్రామం. ఆ కుగ్రామంలో ఒక బీద వ్యక్తుడు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు. ఊరికి దగ్గరలోనే ఒక చిన్న పురిపాకు వేసుకొని ఆ పురిపాకులో బ్రతున్నాడు. అడవి ప్రాంతానికి వెళ్ళి కర్రలు కొట్టుకొని ఊళ్ళోకి వెళ్ళి తాను తన కుమారుడు వాటిని అమ్ముకొని పొట్ట గడుపుకునే కుటుంబం అది. చాలా బీద కుటుంబం. అయితే నా కుమారుడు పెరిగి పెద్దోడయ్యాడు కనుక వాడు నాలా కర్రలు కొట్టి ఊళ్ళో తిరిగి అమ్మాలంటే ఆ తండ్రికి మనసొప్పక నా కుమారుడికి ఏదైనా ఒక మంచి పని అప్పగించాలి అని ఆ పిల్లోడి కొరకు ఓ గుర్రాన్ని కొన్నాడంట. దేనండి? ఓ గుర్రం. ఆ గుర్రాన్ని కొని దానికి ఒక బండి కట్టాడు, టాంగా బండి. టాంగా అంటే తెలుసా మీకు? ఆ రోజుల్లో ఈ కార్లు, ఈ బస్సులు, మరి ఈ బండ్లు ఎక్కడవండి? స్తోత్రం, హల్లెలూయా. నేను తొలి దినాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనోళ్ళు కొందరు నడుచుకుంటే ప్రయాణం చేసేవాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు సుఖముగా వెళ్ళడానికి మంచి వాహనాలు ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని పిల్లలారా, టాంగా బండ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎంతమంది ఎక్కారండి టాంగా బండి? ఎవరు ఎక్కలేదా? ఓర్నా అగో కొంతమంది దేవుడి, మీరు ఎవరు ఎక్కలే? స్తోత్ర, హల్లెలూయా. నేను కూడా ఎక్కారండి, ఆ టాంగా బండి మీద ప్రయాణం చేశాను. ఎంత బాగుంటుందో టాంగా బండి మీద ప్రయాణం, కారులో కూకున్న దానికంటే బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ టాంగా బండి కొని ఆ ఊరి నుండి పట్నానికి, అంటే దగ్గరలో ఒక మండలం ఉంటుంది, అక్కడికి జనులను తీసుకెళ్ళాలి, తిరిగి తీసుకురావాలి. అయితే ఆ కుమారుడు ఉదయమునే లేచి ఆ టాంగా బండి తీసుకొని, ఇక ఆ బస్ స్టాప్, ఆ స్టాప్ ఉంటుందిగా ఊళ్ళో, అక్కడికి వెళ్ళి ఆ జనులను తీసుకొని ఒక్కొక్కరికి కాసో 2 కాసులు తీసుకొని ఆ పట్టణ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి మరలా తీసుకొని వచ్చేవాడు. ఇలా కొద్ది డబ్బులు వస్తున్నాయి. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఆ గుర్రాన్ని తీసి ఆ ఇంటి ముందు కట్టేస్తే అది తగులు ఉంటారుగా, తలుగు కదా, ఆ తలుగు తెంపుకొని వెళ్ళిపోయింది. అప్పుడు చూసేవాళ్ళు వచ్చి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి, అయ్యా గుర్రాన్ని కొన్నావు, మంచిగా టాంగా బండి కట్టావు, కుమారుణ్ణి సిద్ధపరిచావు, 10 కాసులు సంపాదిస్తున్నావు, కానీ ఈరోజు ఏమైంది? ఆ గుర్రం వెళ్ళిపోయిందిగా అని ఆ పక్కన ఉన్న వాళ్ళు వచ్చి అంటే, అప్పుడు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఆ గుర్రపు ఆ గుర్రాన్ని కొనడం నా మేలే, ఆ గుర్రపు బండి దాని కట్టిన కుమారుడు నడపడం నా మేలే, ఈరోజు తీసుకొచ్చి ఆ ఇంటి బయట కట్టేస్తే అది తగులు తెంపుకొని వెళ్ళిపోవడం కూడా నా మేలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా అని చెబితే, అప్పుడు ఆ ఊరి ప్రజలు ఒక మాట, వీడు దేవుని పిచ్చోడ్రా, అంటే నా మేలు నా మేలు అని దేవుడి పిచ్చోడ్రా వీడు అని అతని మీద సనుగుతూ వెళ్ళిపోయారంట. ఆ గుర్రం, వెళ్ళిన గుర్రం ఏం చేసిందో తెలుసా? తిరిగి వారం రోజులు తిరగక మునిపే 10 గుర్రాలను తీసుకొని వచ్చింది. ఎన్ని గుర్రాలండి? 10 గుర్రాలను తీసుకొచ్చింది. అప్పుడు చూసేవాళ్ళు, అవ్వా 10 గుర్రాలు తెచ్చిందిరా అని మరలా వచ్చి, అయ్యా నీ గుర్రం పోయి వారం తిరగ మునిపే 10 గుర్రాలు తెచ్చింది అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, గుర్రం కొనడము నా మేలే, ఆ గుర్రం వెళ్ళిపోవడము నా మేలే, అది 10 గుర్రాలు తీసుకురావడము నా మేలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 10 గుర్రాలు, 10 గుర్రపు బండ్లు కట్టి ఇక నడుపుతున్నాడు. కొన్ని అద్దెకు కూడా ఇచ్చాడు. చూసేవాళ్ళు భలే ఎదుగుతున్నాడు రా అని సంతోషిస్తూ ఆనందిస్తూ ఈ కుటుంబం ఉంటే, కొంతమంది కళ్ళు ఉంటాయండి, కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయి? బగ్గున మండుతాయి, బగ్గున మండుతాయి, అబ్బో మండుతాయండి. ఆ మండేటోళ్ళ జీవితము వాళ్ళది ఎప్పుడైనా బుగ్గిపాలే. ఆమె అని చెప్పానుగా, దురాత్మ ఉంటేనే వాళ్ళు మండుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సరే 10 బండ్లు, 10 గుర్రాలు. ఒకరోజు వాళ్ళ పిల్లోడు ఆ గుర్రాల ఆ గుర్రాలను ఆ బండి కడుతుంటే ఒక గుర్రం ఎగిరి తన్నిందండి. తంతే ఆ కాలు విరిగిపోయింది, ఆ అబ్బాయి కాలు విరిగిపోయింది. అప్పుడు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేస్తే కాలు సంపూర్ణంగా విరిగిపోయింది అయ్యా అంటే, కట్టుకట్టి తీసుకొచ్చి మంచం మీద వేసాడు ఇంట్లో. అప్పుడు మరలా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి భలే నవ్వుకుంటూ, కుమారుడు కాలు ఇరిగిపోయిందిగా, ఆ గుర్రాన్ని ఏ గడియ తెచ్చావో, ఏ కాలంలో తెచ్చావో అని ఇరుగు పొరోలు అంటుంటే, అప్పుడు ఆయన అన్నమాట, ఆ గుర్రాన్ని కొనుక్కరావడం నా మేలే, ఆ గుర్రాన్ని తిరిగి ఆ బయట కట్టేయడం నా మేలే, అది తగులు తెంపుకోవడం, అరణ్యంలోకి వెళ్ళడం నా మేలే, అది వెళ్ళి 10 గుర్రాలు తీసుకురావడం నా మేలే, ఈరోజు నా కుమారుడి కాలు విరగొట్టడం కూడా నా మేలే.
ఇది విశ్వాసము. విశ్వాసము దేవుడి పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. నా మేలే మంచం పట్టాడు, వీడేంట్రా నా మేలు నా మేలు, దేవుడు నాకు మేలు చేశాడు మేలు చేశాడు అంటాడు అని వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అట్లా అన్న ఒక 3 దినాలు తిరగకమునిపి అప్పుడు ఈ నెదర్లాండ్ అనే దేశానికి చైనా దేశానికి యుద్ధం వచ్చింది. యుద్ధం అప్పుడు నెదర్లాండ్ అనే దేశంలో యుద్ధం చేసే సైనికులు చాలా తక్కువ. కానీ చైనా దేశం చాలా పవర్ఫుల్ కంట్రీ కనుక ఎక్కువ సైన్యం. అప్పుడు వాళ్ళు కత్తులు కఠోరాలు తుపాకీలు పట్టుకొని యుద్ధం చేయడానికి ఈ నెదర్లాండ్ అనే దేశం మీదకి వచ్చినప్పుడు, అప్పుడు నెదర్లాండ్ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు ఒక అనౌన్స్ చేశాడు. ఏంటో తెలుసా? ఈ దేశంలో ఉన్న ప్రతి యవన బిడ్డ, అంటే 20 సంవత్సరాలకు పైగా 40 సంవత్సరాలు తక్కువ వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ యుద్ధంలో పాల్గొందాలి అని ఒక అనౌన్స్ వచ్చింది. అప్పుడు ఆ అనౌన్స్ను బట్టి పోలీసు వాళ్ళు ఆర్మీ వాళ్ళు వచ్చి ఇక ఇల్లు శోధించి 20 సంవత్సరాలకు పైగా 40 సంవత్సరాలు తక్కువ ఉన్న బిడ్డలందరినీ తీసుకొని యుద్ధంలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఆ తల్లులు ఏడ్చారు, అయ్యా మా బిడ్డలకు కత్తి దుయ్యరాదు, తుపాకీ కొట్టరాదు, అయ్యా ఈట ఇసరాదు, మా బిడ్డలకు యుద్ధం రాదు నాయన, మా బిడ్డలను ఇంటికాడ వదిలేయండి, మాకు సహాయం చేయడని తల్లులు తండ్రులు అర్జించిన వదిలిపెట్టక ఆ యుద్ధానికి తీసుకెళ్లారు. వాళ్ళకు కత్తి దూయరాదు, తుపాకీ కొట్టరాదు, ఈట విసరాదు, యుద్ధమే తెలియదు. అలాంటి ఆ యవన బిడ్డను తీసుకెళ్లి యుద్ధంలో పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఇండ్లలో ఉన్న యవన బిడ్డలందరూ ఆ యుద్ధంలో ఏమయ్యారండి? చనిపోయారు. గమ్మత్తు ఏంటంటే, ఈ కాలు విరిగిన యవన బిడ్డ ఉండగా ఈయన దగ్గర కూడా వచ్చి చూశారు, తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ కాలు విరిగిపోయినాడు యుద్ధంలో అవసరమా? పనికిరాడుగా. అందుకే కాలు విరిగినోడిని వదిలేసి వెళ్ళారు. చుట్టుపక్కల ఉన్నటువంటి యవన బిడ్డలందరూ హతమయ్యారు. కానీ ఈ ఇంటి యవన బిడ్డ మాత్రం బ్రతికి ఉన్నాడు, క్రీస్తులో విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తర్వాత చుట్టుపక్కల అందరూ వచ్చి, అయ్యా నీ ఒక్క కొడుకే బతికాడు, మా బిడ్డలందరూ చనిపోయారు ఏంటి అంటే, అప్పుడు ఆయన అన్నమాట, నా కుమారుడికి గుర్రం కొనుక రావడము నా మేలే, ఆ గుర్రము వెళ్ళిపోవడము నా మేలే, 10 గుర్రాలు తిరిగి తీసుకురావడము నా మేలే, వాడి కాలు ఆ గుర్రం విరగొట్టడము నా మేలే, ఆడు కాలు విరిగి మంచం మీద పడడం నా మేలే. ఆమెన్, హల్లెలూయా. ఇది దేవుని పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తికి జరిగే అద్భుతం. ఎందుకంటే రానున్న భవిష్యత్ ఎవరికి తెలుసు? రానున్న ముందు కాలం ఎవరికి తెలుసు? దేవునికి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, విశ్వాసములో ఏమాత్రము మీరు బలహీనులు కావద్దు. దెయ్యపు శక్తులతో మీరు పోరాడాలంటే, సాతాను ఆత్మలతో మీరు పోరాడాలంటే, 4 వర్గాల ఆ దురాత్మలతో మీరు పోరాడాలంటే సర్వాంగ కవచం ధరించాలి. ఆ సర్వాంగ కవచంలో 5వ కవచం ఏది? విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. ఆమెన్. కాబట్టి ఈ లేశ మాత్రం కూడా దేవుని పట్ల విశ్వాసం నీలో తరగొద్దు. ఈరోజు విశ్వాసంతో ముందుకు సాగండి, అద్భుతం చూస్తారు. యజమాను చేతుల్లో నుండి తెగిపోకండి. సంఘములో నుండి ఎవరైనా బయటికి వెళ్ళారా, వాళ్ళు తెగిన గాలిపటం, అది ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలియదు, కానీ చివరి అంతం ఏందో తెలుసా? గాలిపటం అంతం చినిగిపోవడమే. ఐక్యత కలిగి సంఘంలో నిలబడండి. ప్రతి ఆదివారం ఒక్క సెకను కూడా లేట్ రాకుండా, ఒక సెకను ముందే మందిరంలో ఉండడానికి ప్లాన్ చేయండి. ఒక నిర్ణయానికి రండి.
ఆమెన్. హల్లెలూయా. చక్కని వాక్యం నేర్చుకోండి, ఉపవాసాలు చేయండి, ఆత్మతో నింపబడండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, విశ్వాసంలో దినదినం అభివృద్ధి కాండి. మీ ద్వారా ఇంకా కొన్ని నూతన సంఘాలు కట్టబడాలి, అనేకులకు సువార్త వెళ్ళాలి, గ్రామ గ్రామాలు కదిలి యేసు రక్షకుడని తెలుసుకొని మిమ్మను బట్టి ఆ గొప్ప దేవుడు ఆనందించాలి.